నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ओं श्रीमात्रे नमः ఓం గణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది. ఈ మాసంలో 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన 12 రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలి మీరు. తప్పనిసరిగానమ్మా. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత ధనిష్ట, ప్రథమ, ద్వితీయ, ఇవి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని జూన్ మాసంలో మాసఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మకర రాశి వారికి రాశ్యాధిపతి శని భగవానుడు ద్వితీయంలో ఉండడం, తృతీయంలో చంద్ర, రాహువు, కుజులు, ఆ తర్వాత చతుర్థ, పంచమంలో చూస్తే రవి, శుక్ర, గురు, బుధులు, తర్వాత షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో చూస్తే కేతువు. ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు కొంచెము అర్ధాష్టమ కుజుడు చేత కాస్తంత 14 అంటే ఏంటంటే చిన్న చిన్న చిరాకులు, తర్వాత కొంచెం వాదోపవాదాలు, తెలియకుండానే కొన్ని విషయాల్లో విరుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా పడుతూ వచ్చారు వీళ్ళు. అయితే వీళ్ళ అదృష్టం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే ఎలా అంటే కనుక మొన్నటి వరకు లేదు, 2వ తారీఖు నుంచి అర్ధాష్టమ కుజుడు వలన బాధలు పడేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. మొన్నటి వరకు 3వ ఇంట్లో ఉన్నాడు కుజుడు, 1వ తారీఖు వరకు జూన్ మాసంలో వీళ్ళే విన్నరు. ఆ తర్వాత ఇప్పుడు 4వ ఇంటికి అర్ధాష్టంలోకి వచ్చేసాడు. అందువలన వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు తప్పటం లేదు. బళ్ళు నడిపేటప్పుడు ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని విషయాలలో ఎవరైనా వివాదాస్పదంగా మాట్లాడుకుంటుంటే మీరు వెళ్ళి అక్కడ నుంచున్నా కూడా ఆ తలకాయ నొప్పి అంతా వచ్చి వీళ్ళని ఎత్తిన పడుతుంది. వీడున్నాడు, వీడే సాక్ష్యం అంటారు. అమ్మాయింది, ఆ అమ్మాయికి విన్నది కదా, అమ్మాయి ఎందుకు చెప్పదు అంటారు. అలా సాక్షి కింద మారిపోతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ కుజుడు వచ్చి పడుతున్నాడు, 2వ తారీఖున వచ్చేస్తున్నాడు, అందుకని జాగ్రత్త. తర్వాత చూసినట్లయితే కనుక మనకి పంచమం నుంచి రవి, శుక్ర, బుధులు మారుతున్నారు. 14వ తారీఖు నుంచి 13వ తారీఖు నుంచి 14వ తారీఖు 15వ తారీఖు మూడు గ్రహాలు కూడా 15వ తారీఖు వస్తువులకు మారిపోతున్నాయి. అందువల్ల ఒక 15 రోజులు కొంచెం క్లిష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు. పూర్వార్ధంలో కొంచెం వీళ్ళకి మకర రాశి వారికి కాస్త కుజుడు వలన ఇబ్బందులు గట్టిగానే ఉంటాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే ఆరోగ్యంగా ఉన్నారు అంటే పైకి ఆరోగ్యంగానే ఉంటారు, కానీ లోపల అనారోగ్య భావన, తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళలేను అని మానేయడం, లేకపోతే కనుక నేను చేయలేనేమో అనుకోవడం, లేకపోతే నా వల్ల కాదు అనుకోవడం, ఈ 3 మాటలు కూడా పాపం వీళ్ళ డిక్షనరీలో ఉండవు, కానీ ఇవన్నీ కూడా వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, స్పీడ్గా బళ్ళు నడిపేసి ఇంజరీలు చేసుకోవడం,
ఏదో పరిస్థితి చిన్న రాయి ముక్క గుచ్చుకున్నా సరే అది బ్లడ్ వచ్చిందంటే చాలు కదా మనకి. ఆ విధంగా ఏదో ఒక చిరాకులు పరాకులతో చిన్న అనారోగ్య భావనలతోటి గడుపుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక దేని మీద దృష్టి పెట్టాలనిపించదు, అంతే కదమ్మా. ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటాం, అనారోగ్య పరిస్థితులు మనకి తెలియకుండానే మనం కృంగిపోతాం. ఆ విధంగా ఉండేటటువంటి విధానం ఉంది. ఎప్పుడైతే 14వ తారీఖున రవి రాశి మారిపోయాడో వీళ్ళకి అదృష్టం పడుతుందని చెప్పచ్చు. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా? చిన్న వ్యాపారం కానీ పెద్ద చేసుకునే వాళ్ళకి చాలా 14 తర్వాత అద్భుతంగా ఉంటుందమ్మా. 14 వరకు కొంచెం అలా నడుస్తాయి, సామాన్యంగానే ఉంటాయి. 14 తర్వాత మార్పులు చేర్పులు బ్రహ్మాండంగా జరుగుతాయి. 14 వరకు కొంచెం ఓపిక పట్టడం, సమన్వయంగా ఉండడం, కాస్తంత మాట పట్టింపులు జోలికి పోకపోవడం, ఆ తర్వాత ఎవరితో అన్నా సరే వాదోపవాదాలు చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా 14వ తారీఖు వరకు మకర రాశి వాళ్ళు ఓపిక పడితే, వాక్కు స్థానంలో శని భగవానుడు రాశ్యాధిపతి ఉన్నాడు కాబట్టి మాట విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడితే చాలా వరకు గొడవల గురించి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కనుక షష్టమంలోకి రవి వస్తున్నాడు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు, బుధుడు వస్తున్నాడు కాబట్టి కొంచెం పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి. తారుమారు అవ్వడం వల్ల కూడా మంచి మార్పులు అంటే మంచి మార్పు అంటే గృహాలు కానీ వాహనాలు కానీ మారుస్తారు. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగితేనే కదా గృహం. ఈ ఇల్లు బాగాలేదు, ఇంకో ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకో ఇల్లు కొత్త ఇల్లు ఇంట్లోకి వెళ్ళాలి, డబుల్ 2 BHKలో ఉన్నాము 3 BHKకి మారదాము, లేకపోతే ఇంకా కొత్త ఇల్లు కట్టారు అక్కడ మన బడ్జెట్ కన్నా కొంచెం అయినా పర్వాలేదు మనం చేయగలుగుతాము అని అలాగా, లేకపోతే ఊర్లు మారడం, లేకపోతే స్థాన చలనం అనేది కనపడుతుంది. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనప్పటికీ కూడా కనిపిస్తుంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం వాహనాలు కూడా కొత్త వాహనాలకు వెళ్ళాలి అనుకుంటారు. దానికి మార్పులకి శ్రీకారం చుడతారు. EMIలు కట్టేసాం, ఇప్పుడు ఏది లాభం లేదు, కొత్త బండి కొనేద్దాం, కొత్త కారు కొనేద్దాం అని హుషారవుతారు. తర్వాత విద్యార్థులకి వ్యాపారస్తులకి కూడా కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా చురుకుగా జూన్ 15 తర్వాతే మొదలు పెట్టుకోండి, అది బాగుంటుంది. తర్వాత ఏదైనా సరే రుణాలు తీర్చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆదాయం పెరుగుతుంది. అందువల్ల ఆదాయం వలన అభివృద్ధి ఉంటుంది కాబట్టి రుణాలు తీర్చడానికి శ్రీకారం చుడతారు. నెలాఖరుస్తుల్లోకి చాలా వరకు రుణాలు తీరుస్తారు. అదేవిధంగా విద్యార్థులారా, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా రాణిస్తారు. అందువల్ల విజయం అనేది మీదే. పరిహారం అంటే ఏంటమ్మా వీళ్ళకి సంబంధించి? పరిహారం చేసుకోవడానికి ముందు ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించడం. ఓం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని ఏ పనికైనా సరే ఈ ఫస్ట్ 15 రోజులు కూడా దుర్గారాధన, దుర్గాదేవి పేరు మీద కుంకుమార్చనలు, నిమ్మకాయ దీపం పెట్టడం, ఇవన్నీ చేసుకోవాలి. ఆ 15వ తారీఖు తరువాత మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కొంచెం మార్గాలు సుగమయ్యాయి కాబట్టి గురువుని ఆరాధించండి. గురువుని ఆరాధించడం శనివారాలు కాకుండా గురువారాలు చేయటం, శనివారం నాడు అన్నదానం చేయటం. శనివారం మాత్రం మానద్దు, అన్నదానం చేయండి. గురువారం నాడు బాబా దర్శనం, దునిలో నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు వేయటం, ఇవి చేసినట్లయితే చాలా మంచి పరిస్థితులు మీకు వస్తాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. పరిహారం కూడా ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏమైనా కొత్త విషయాలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. తప్పనిసరిగా వీడియోలు చేయడం జరుగుతుంది. ఏదైనా జాతకాల గురించి కానీ, పొంతనల గురించి కానీ, ఏమైనా భార్యాభర్తల మధ్య ఏమన్నా తేడాలున్నా, ఏ విషయంలో అయినా సరే జాతకరీత్యా జ్యోతిష శాస్త్రం ద్వారా నాకు తెలిసినవి మీకు తెలియపరచడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అదేవిధంగా C-సెక్షన్కి ముహూర్తాలు కూడా పెట్టబడతాయి. అదేవిధంగా చూసినట్లయితే 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరంలో అడుగు పెట్టబడుతున్నాం. అందువల్ల మీ బంధుమిత్రుల్లో కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా సర్వీస్ ఇస్తాం. హిందువులైతే చాలు,
మీరు ఎవరైనా సరే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 9866044439కి పంపించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.